హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మిరపకాయ బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నాకైతే బజ్జీలలో ఫేవరెట్ అంటే ఈ మిరపకాయ బజ్జీ అనే చెప్పుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. బట్ ఎప్పుడు తినాలి అని అనిపిస్తేనైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా బయట ఫుడ్ అయితే తినను. సో మరి నా స్టైల్లో మిరపకాయ బజ్జీలు నేను ఎట్లా చేసినో ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ మిరపకాయ బజ్జీ చేయడానికైతే 10 నుంచి 12 వరకు అయితే మిరపకాయలను అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న మిరపకాయలు అనేవి అయితే ఇవి బజ్జీల కోసమే యూజ్ చేస్తారు. ఈ మిర్చీలు కూడా ఎక్కువ స్పైసీ ఉండవు అన్నమాట. సో నేను చెప్పినట్టు నార్మల్గా మనం కర్రీలో వేస్తాం చూసారా, ఆ మిరపకాయలతోనైనా మిరపకాయ బజ్జీలు చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిరపకాయలను అయితే నేను ముందుగానే నీట్గా వాష్ చేసేసి తడి లేకుండా తూర్చి పక్కన పెట్టేసాను అనమాట. తడితో ఇట్లా కట్ చేసి మనం మిర్చీలు చేసామనుకోండి, మిరపకాయకి ఎక్కువ పిండి అనేది పట్టదు. సో ఇట్లా మిరపకాయలకైతే ఫస్ట్ ఘాట్లు పెడుతున్నాను. ఘాట్లు పెట్టేసేసి ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గింజలు ఉన్నట్టయితే ఇంట్లో మా పిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు. సో అందుకోసం అని చెప్పేసి అయితే గింజలు అయితే నేను తీసేస్తున్నాను. సో గింజలు అనేది అయితే ఆప్షనల్ అండి, మీ ఇష్టం. తీస్తే తీయొచ్చు, లేకుంటే లేదు. బట్ నేను తీసుకున్న ప్రతి ఒక్క మిరపకాయ గింజలను అయితే తీసేస్తున్నాను. గింజలు తీయడానికి కూడా ఎక్కువ టైం పట్టకుండా నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఫోర్క్కు కానీ లేదంటే స్పూన్కి కానీ ఎడ్జ్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా అన్నామంటే ఒకేసారి మిరపకాయలో ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఎప్పుడు చేసినా కానీ ఇట్లనే ప్రిపేర్ చేస్తాను. చాలా సింపుల్గా గింజలు అనేవి అయితే తీసేసుకోవచ్చు. సో చూసిల్లా అన్ని మిరపకాయలలోనైతే గింజలు ఇదే విధంగా సింపుల్గానైతే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ మిరపకాయలకు కావాల్సిన కొంచెం స్టఫ్ని అయితే ప్రిపేర్ చేద్దాము. ఏం లేదండి, సింపుల్గా ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. జస్ట్ 1/2 స్పూన్ వరకు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము పౌడర్ అన్నమాట. సో మిక్సీ పట్టింది అయితే వేస్తున్నాను. సో మంచిగా ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి మిరపకాయల లోపలనైతే కొంచెమే పెట్టేసుకోండి, మరీ ఎక్కువగా పెట్టకండి. జస్ట్ అట్లా పెట్టినట్టే లైట్గా పెట్టండి. మనం తినేటప్పుడు వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా ప్రిపేర్ చేయడం వలన. ఒక్కసారి నేను చెప్పినట్టు కూడా ఇట్లా వాము పొడి పెట్టి చేయండి, చాలా బాగుంటుంది. సో అన్ని మిరపకాయలకైతే ఇదే విధంగా ఈ పొడినైతే పెట్టేస్తున్నాను. సో ఎప్పటికైతే నేను మిరపకాయ బజ్జీలు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి వాము పొడి అనేది అయితే ఒకేసారి మిక్సీ పట్టి అయితే ఒక బాక్స్లోనైతే స్టోర్ చేసి పెడతాను. సో మిరపకాయలు అన్నిటికైతే ఇదే విధంగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు శనగపిండిని అయితే వేస్తున్నాను. ఈ శనగపిండి వచ్చేసి అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను అన్నమాట. సో అక్కడక్కడ పల్లీలు ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా మంచిగా జల్లిస్తున్నాను. సో మీరు నార్మల్గా ఇంట్లో పట్టించుకున్న ఈ శనగపిండి అయినా కానీ జల్లించుకోండి. ఎందుకంటే ఉండలు లేకుంటున్నది అనుకోండి, మనకి మంచిగా కలుస్తుంది అన్నమాట మిక్స్ చేసేటప్పుడు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని వేస్తున్నాను. ఈ బియ్యపిండి వేస్ట్ చేయడం వలన బజ్జీలు అనేవి కాస్త క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు నేను సాల్ట్ని అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనం మిరపకాయలకు సాల్ట్ పట్టించాము కదా, కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కారంని అయితే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు వాము డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇట్లా చేతుల మధ్యలో నలిపి వేయండి. ఇలా నలిపి వేయడం వలన పిండికి ఈ వాము ఫ్లేవర్ పట్టి బజ్జీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఈ టైంలోనే మీరు 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. బట్ నేనైతే వేయడం మర్చిపోయాను అన్నమాట, కాబట్టి లాస్ట్లో వేసాను. మీరైతే డెఫినెట్గా ఇప్పుడే వేసుకొని అయితే ఒకసారి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేయండి. ఉప్పు కారం అనేది పిండికి మంచిగా పడుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. సో ఒకటేసారి వాటర్ వేసి కలపమాకండి, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది రాదు అట్లా మిక్స్ చేయడం వలన. కాబట్టి మీరైతే చూసిలా నేనైతే గ్లాస్ పక్కన పెట్టేసుకొని ఇట్లా కొంచెం కొంచెంగా వేస్తూ మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఉండలేం లేకుండా వన్ సైడ్కి తిప్పుకుంటూ ఇట్లా బీటర్తోని మంచిగా కలుపుకోండి. సో నాకైతే ఈ వాటర్ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయింది. చెప్పాను కదా, వాము అనేది
అనేది ముందుగానే వేయాలి. బట్ ఇక్కడనైతే నేను మర్చిపోయానని చెప్పేసి అయితే ఇప్పుడు వేస్తున్నాను. మీరైతే ముందు మనం కారం ఉప్పు వేసాం చూసారా? సో అప్పుడే వేయడానికి ప్రయత్నించండి. సో ఒకసారి వంట సోడాను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేశాను. పిండి అనేది చూసారా? మరీ పల్చగా కాకుండా తిక్కుగా కాకుండా నేను చూపిస్తున్నట్టు కలిపేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసినాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి మనమైతే బజ్జీలనైతే వేసేసుకోవాలి. సో మిరపకాయనైతే చూసిల్లా మంచిగా ముంచుతున్నాను పిండిలో. పిండి అనేది కూడా బజ్జీకి కరెక్ట్‌గా సరిపోతుంది. సో ఎడ్జ్ అనేది నిదానంగా ఇట్లా గిన్నెకి అన్నామంటే అందులో ఎక్స్ట్రా పిండి పడకుండా బజ్జీలు అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో చూసిల్లా జస్ట్ ఎడ్జ్ అనేది ఇట్లా అనాలి. అప్పుడు మనకి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. సో మీరు తీసుకున్న ఆయిల్‌కి ఎన్ని బజ్జీలు పడితే అన్నైతే వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే. సో సింపుల్ అండి. కొన్ని టిప్స్ పాటించి చేస్తే నిజానికి ఏ రెసిపీస్ అయినా కానీ చాలా మంచిగా కుదురుతాయి. సో ఇలా వేసిన బజ్జీలను వెంటనే తిప్పకండి. కొంచెం ఒక సైడు ఫ్రై అయిన తర్వాతకి ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకైతే ఈ బజ్జీలను కాల్చుకున్నామంటే సరిపోతుంది. చూసిల్లా మనకి మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చింది కదా! ఇప్పుడైతే ఆయిల్‌లోకెళ్ళైతే తీసేయండి. సో కొద్దిసేపు ఇట్లనే స్టెయినర్‌లో ఉంచేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పోతుందనమాట. ఇప్పుడైతే ఈ బజ్జీలనైతే ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవడమే. ఇప్పుడు మిగిలిన మిరపకాయలను కూడా సేమ్ నేను చెప్పినట్టే బజ్జీలలాగా వేసేసుకోవాలి. జస్ట్ మనకి పిండి అనేది ఎక్స్ట్రాగా ఉండకుండా ఈ విధంగా ఎడ్జ్‌ని ఇట్లా అన్నామంటే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్ షేప్‌లో మంచిగా వస్తాయన్నమాట. నేను చేసుకుంటూనే మిరపకాయ బజ్జీలు కూడా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని మిరపకాయలు ఏంటంటే పిండి కరెక్ట్‌గా సరిపోలేదన్నమాట. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే వట్టి మిరపకాయలే వేసేసాను. ఎందుకంటే మనం రైస్‌లో పెట్టుకొని ఇట్లా వేయించిన మిరపకాయలు తిన్నా గానీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఫైనల్లీ ఇంకేముందండి, మనమైతే ఎదురు చూస్తున్న మిరపకాయ బజ్జీలైతే కంప్లీట్ అయిపోయినాయి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.